తైవాన్ ఆక్రమణ విషయంలో చైనా ఒక్కసారే వ్యూహం మార్చిందా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే వినిపిస్తోంది. తైపీ విషయంలో జపాన్తో కయ్యానికి దిగిన డ్రాగన్ ఇప్పుడు అమెరికాతోనూ అమ్మీ తుమ్మీకి సిద్ధమంటోంది. జపాన్తో ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ స్వయంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కు కాల్ చేశారు జిన్పింగ్. తైవాన్ విషయంలో తలదూర్చవద్దని క్లియర్ క్లారిటీ ఇచ్చారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారమే ఇండో పసిఫిక్లో అలజడి రేపుతోంది. ఇంతకు చైనా తైవాన్ మధ్య అసలేం జరుగుతోంది? జపాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడికి జిన్పింగ్ ఎందుకు కాల్ చేశారు? ఈ మొత్తం ఎపిసోడ్ ఎప్పుడు ఎలా టర్న్ అవ్వబోతోంది? వాచ్ ఇట్. తైవాన్ ఆక్రమణ ప్లాన్, డొనాల్డ్ ట్రంప్కు జిన్పింగ్ ఫోన్ కాల్. జపాన్కు వార్నింగ్, అమెరికాకు తైవాన్పై క్లియర్ కట్ మెసేజ్. ద్వీపదేశం ఆక్రమణకు డ్రాగన్ నిజంగానే ప్రిపేర్ అవుతోందా? తైవాన్ ఆక్రమణకు సిద్ధమైన డ్రాగన్ కంట్రీ. 2-3 ఏళ్లుగా అంతర్జాతీయ మీడియాలో రెగ్యులర్గా కనిపించిన టాప్ హెడ్లైన్ ఇది. కానీ ఇప్పటివరకు ద్వీపదేశాన్ని చైనా టచ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఏ క్షణమైనా ఆ హెడ్లైన్ నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తైవాన్ దురాక్రమణ దిశగా బీజింగ్ వేగంగా అడుగులేస్తోంది. తైవాన్ విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అయినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులకు దిగుతోంది. తైవాన్కు మద్దతిచ్చిన పాపానికి జపాన్ను అలానే టార్గెట్ చేసింది. ఇటీవల జపాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన టకాయిచి ఈ నెల 7న పార్లమెంటులో ప్రసంగించారు. ఆ సమయంలో ఒకవేళ తైవాన్పై చైనా దాడి చేస్తే జపాన్ ఎలా స్పందిస్తుంది అన్న ప్రశ్న టకాయిచికి ఎదురైంది. దానికి బదులుగా తైవాన్పై చైనా దాడి చేస్తే అది జపాన్ మనుగడకు ముప్పు కలిగించే పరిస్థితి అవుతుందని టకాయిచి తెలిపారు. ఈ ప్రకటన తర్వాత చైనా జపాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే జపాన్ చేసింది సాధారణ ప్రకటన కాదు, తైవాన్పై చైనా దాడి చేస్తే మిలిటరీ యాక్షన్కు దిగుతామని చెప్పింది. టకాయిచి ప్రకటన తర్వాత చైనా జపాన్ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం నడిచింది. పోటాపోటీ నిర్ణయాలతో 2 దేశాలు దౌత్య యుద్ధానికి దిగాయి. కవ్వింపు ప్రకటనలు, సమన్లతో రెచ్చిపోయారు. జపాన్కు వ్యతిరేకంగా ప్రయాణ మార్గదర్శకాలను జారీ చేసింది. జపాన్ సందర్శనకు వెళ్లొద్దంటూ తమ పౌరులకు చైనా వార్నింగ్ ఇచ్చింది. జపనీయులు, చైనీయుల మధ్య ఉన్న సుహృద్భావాన్ని జపాన్ ప్రధాని చెరిపేశారని బీజింగ్ ఆరోపించింది. జపాన్కు వెళ్లే విమానాలను చైనా విమానయాన సంస్థలు రద్దు చేశాయి. ప్రయాణికులకు పూర్తిగా టికెట్ డబ్బులు వెనక్కి వచ్చేసాయి. దీని ప్రభావం వెంటనే జపాన్లో కనిపించింది. ఆ తర్వాత చైనీస్ తీర ప్రాంత గస్తీ దళానికి చెందిన నౌకలు యాక్షన్లోకి దిగాయి. ఈ నౌకలు సెంకాకు దీవుల చుట్టూ చక్కర్లు కొట్టాయి. జపాన్ నియంత్రణలో ఉన్న సెంకాకు దీవులు తమవేనని చాలా కాలంగా వాదిస్తున్న చైనా ఆ కుట్రలో దూకుడు పెంచింది. అంతేకాదు, యోనగుని దీవి సమీపంలో చైనా డ్రోన్ చక్కర్లు కొట్టింది. యోనగుని దీవి కూడా జపాన్కు చెందింది. ఇది తైవాన్కు అత్యంత సమీపంలో ఉంటుంది. చైనా డ్రోన్ రావడంతో జపాన్ ఫైటర్ జెట్లు యాక్షన్లోకి దిగాయి. ఇప్పటికీ చైనా జపాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లారలేదు. తైవాన్ ఆక్రమణ వ్యవహారంలో జిన్పింగ్ సర్కార్ ఎంత సీరియస్ గా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. ఇప్పుడు ఆ వ్యవహారంలోనే దూకుడు పెంచింది. ఈసారి అమెరికానే తైవాన్ అంశంలో తలదూర్చవద్దు అంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో టెలిఫోన్లో మాట్లాడారు. చైనా అమెరికా సంబంధాల్లో స్థిరత్వం, సానుకూల ధోరణిలో కొనసాగించాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా జిన్పింగ్ ప్రస్తావించారు. కానీ జిన్పింగ్ అసలు లక్ష్యం మాత్రం తైవాన్ అంశమే. తైవాన్ అంశంపై చైనా వైఖరిని జిన్పింగ్ స్పష్టంగా వివరించారు. తైవాన్ చైనాలో తిరిగి కలవడం అనేది యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవస్థలో అంతర్భాగంగా జిన్పింగ్ చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా అమెరికా ఫాసిజం, మిలిటరిజంకు వ్యతిరేకంగా భుజం కలిపి పోరాడాయని, ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధం విజయాన్ని మనం సంయుక్తంగా కాపాడుకోవలసిన అవసరం మరింత ఉందని జిన్పింగ్ ట్రంప్తో స్పష్టం చేశారు. కానీ ఇప్పుడే ట్రంప్కు కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇటీవల జిన్పింగ్తో సమావేశం వేళ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తైవాన్పై దాడి చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకు తెలుసన్నారు. ముఖ్యంగా చైనా అధ్యక్షుడికి ఈ విషయం బాగా అర్థమవుతుందని చెప్పారు. తైవాన్పై దాడి చేస్తే తీసుకునే వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించేందుకు నిరాకరించిన ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా అధికారులు తైవాన్కు వ్యతిరేకంగా వ్యవహరించడం మానుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే తైవాన్ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పడానికే అమెరికా అధ్యక్షుడికి జిన్పింగ్ కాల్ చేశారు అనేది విశ్లేషకుల మాట.
నిజానికి తైవాన్ లాంటి చిన్న దేశాన్ని ఆక్రమించుకోవడం చైనాకు అస్సలు విషయమే కాదు. తెగించి నిర్ణయం తీసుకుంటే రోజుల్లోనే తైపీ బీజింగ్ సొంతం అవుతుంది. కానీ ఇక్కడ అసలు చిక్కు అమెరికాతోనే. ఎందుకంటే అమెరికా తైపీకి అండగా నిలుస్తోంది. తైవాన్పై డ్రాగన్ కన్నెర చేసిన ప్రతిసారి సీన్లోకి వచ్చి సవాల్ చేస్తోంది. అంటే తైవాన్తో యుద్ధం చేయాలని డిసైడ్ అయితే అమెరికాతో కూడా యుద్ధానికి సిద్ధమవ్వాలన్నమాట. ఉక్రెయిన్ విషయంలోగా ఆయుధాలు ఇవ్వడానికి కాదు, అవసరమైతే తైవాన్ కోసం అమెరికా తన సేనల్ని కూడా దించడానికి రెడీగా ఉండడమే దీనికి రీజన్. అందుకే 2022లో నాన్సీ పెలోసి తైవాన్లో అడుగుపెట్టి మరీ బీజింగ్ను సవాల్ చేసిన తైవాన్ మాజీ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ అమెరికాలో అడుగుపెట్టి యుద్ధానికి సిద్ధమని ప్రకటించినా చైనా అడుగు ముందుకు వెయ్యలేదు. బెదిరింపులకు మాత్రమే దిగి సైలెంట్ అయిపోయింది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తైవాన్ ఆక్రమణ దిశగా చైనా బలమైన నిర్ణయమే తీసుకుంది అనిపిస్తోంది. జపాన్తో దౌత్య యుద్ధం, అమెరికాతో అమీతుమీకి సిద్ధపడటం ఇందులో భాగమే అనేవారు ఉన్నారు. కానీ తైవాన్ ఆక్రమణ విషయంలో చైనా ఎందుకింత పట్టుదలతో ఉంది? ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఒకే ఒక్కటి. ఆ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని కనుసైగతో శాసించొచ్చు. ఆ ఒక్కటి మరేదో కాదు, సెమీకండక్టర్ చిప్. టెక్నాలజీ వరల్డ్లో ఈ చిన్న చిప్ లేకపోతే బతుకుబండి నడవదు. ఆఖరికి ఆధునిక మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా సెమీకండక్టర్ చిప్పులే ఆధారం. అలాంటి సెమీకండక్టర్ మార్కెట్కు తైవాన్ కేర్ ఆఫ్ అడ్రస్. ప్రపంచం మొత్తంలో తయారయ్యే సెమీకండక్టర్లలో 63% తైవాన్లోనే ఉత్పత్తి అవుతాయి. ఇందులో 53% మార్కెట్ తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్దే. వేరే దేశాల్లో డిజైన్ చేసిన సెమీకండక్టర్ చిప్స్ బల్క్ ప్రొడక్షన్ కోసం మళ్లీ తైపీలోని కంపెనీలను, ముఖ్యంగా TSMCనే ఆశ్రయిస్తాయి. సెమీకండక్టర్ల సప్లై కోసం అగ్రరాజ్యం కూడా TSMC పైనే అధికంగా ఆధారపడుతోంది. వివరంగా చెప్పాలంటే అమెరికాలో భారీగా పెరుగుతున్న సెమీకండక్టర్ అవసరాల కోసం తైవాన్ సహకారం ఎంతో కీలకం. తైవాన్పై చైనా ఆధిపత్యం సాధిస్తే అమెరికాకు చిక్కులు తప్పవు. అందుకే తైవాన్ స్వయం పాలనకు అగ్రరాజ్యం మద్దతునిస్తోంది. చైనా లక్ష్యాలు కూడా ఇవే. తన ఆర్థిక ఇబ్బందులు తీరాలంటే తైవాన్ ఆక్రమణ ఒక్కటే మార్గం. సో ఇందుకే బీజింగ్ తెగించినట్టు కనిపిస్తోంది.